హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు manasrikara. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు నేను జావాలో వెల్కమ్ టు జావా అనే ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ రాయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జావాలోకి వెళ్ళే ముందు మన జావా కనిపెట్టిన హీరో ఒకసారి చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఈయనే మన జావా ఫాదర్ ఆఫ్ జావా, ఈయన జేమ్స్ గోస్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈయన అంటున్నాను, సి లాంగ్వేజ్లో ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్, బట్ జావా ఏంటంటే చాలామంది అంటారు సార్ పైథాన్ ఈజీ అంట కదండి, జావా కష్టం అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు వింద కరెక్టే, జావా కష్టం. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్స్లో, హ్యాకర్స్లో, వాటిలో సెక్యూరిటీ రీజన్స్లో ఎక్కువ కోడింగ్ అంతా వాడేది జావా మీద ఎక్కువ వాడతారు. అందుకని జావా కొంచెం టఫ్ లాంగ్వేజ్ అవుతుంది. కోర్స్ సేమ్ టైం మన ఆపర్చునిటీస్ కూడా జావా మీద ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అసలైన సబ్జెక్ట్లోకి వద్దాం. జావాలో జస్ట్ వెల్కమ్ టు జావా ప్రోగ్రామ్, వెల్కమ్ టు శ్రీకర కంప్యూటర్స్ అనేది అవుట్పుట్ అనేది రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, క్లాస్ అనే ఒక కీవర్డ్ అనేది వాడాను. డెఫినెట్లీ క్లాస్ అనే వాడాలి తప్ప ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది సార్ ఇప్పుడు ఆన్లైన్ కంపైలింగ్ వచ్చింది కదా, పబ్లిక్ క్లాస్ అని పెట్టి అలా పెట్టచ్చు కదా, డైరెక్ట్గా మీరు నోట్ ప్యాడ్లో ఎందుకు రాశారు? సో ఫ్రెండ్స్, నేను ఏంటంటే ఆన్లైన్ కంపైలింగ్ అనేది నేను అసలు ఎక్కువ రికమెండ్ చేయట్లేదు. సార్ ఆన్లైన్ కంపైలింగ్ రికమెండ్ చేయకపోవడం ఏంటి సార్, చాలా ఈజీ కదా, వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది కదా కోడింగ్ అని. కానీ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆన్లైన్ కంపైలింగ్ ఏంటంటే చాలా వరకు కాపీ పేస్ట్ అలవాటు అయిపోతుంది. ఒక కోడింగ్ ఉందనుకోండి, ఎక్కడి నుంచో కాపీ చేసి ఆ లాజిక్ అంతా పేస్ట్ చేస్తుంది. సో సిన్సియర్గా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, అంటే స్టార్టింగ్లో కొంచెం జావా మీద గ్రిప్ సంపాదించాలనుకుంటే నోట్ ప్యాడ్లో చేసి డాస్ కమాండ్ ద్వారా అంటే మన బేసిక్స్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది. లేదు మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకుంటే ఆన్లైన్ కంపైలింగ్లో కూడా వెళ్ళిపోయింది, ఏం కాదనట్లేదు. బట్ మై సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఈ విధంగా మీ నోట్ ప్యాడ్లో కానీ రాయగలిగితే డెఫినెట్లీ యూ హ్యావ్ ఏ గుడ్ క్లారిటీ అబౌట్ ద జావా. చిన్నప్పుడు మాట్లాడారు చూడండి ఫ్రెండ్స్, 100 సార్లు వినే కన్నా ఒక 10 సార్లు రాస్తే చాలా ఎక్కువ బాగా గుర్తుంటుంది అంటారు. సో అదేవిధంగా అంటే మనం ఓన్గా బిల్డప్ చేయాలంటే ఇలా నోట్ ప్యాడ్ ఈజ్ గుడ్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే క్లాస్ అనే ఒక కీవర్డ్ పెట్టుకొని శ్రీకర అనేది ఒక నేమ్ పెట్టాను, అంటే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జావాలో ఇక్కడ క్లాస్ పేరు ఏదైతే పేరు పెట్టానో సేమ్ ఫైల్ కూడా అదే దాంట్లో సేవ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకర అనే ఒక ఫైల్ నేమ్ పెట్టాను. ఇక్కడ చూడండి srikara.java, అంటే మీ క్లాస్ పేరు ఏదైతే ఉందో జావా ఫైల్ సేవ్ చేసేప్పుడు కూడా అదే ఉండదు. సపోజ్ ఇక్కడ నేను ఏబీసీ అని పెట్టాను అనుకోండి, సో అప్పుడు ఏంటంటే abc.java అని మీరు ఫైల్ సేవ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే క్లాస్ నేమ్ అనేది మీ ఇష్టం, ఏది కావాలో అది పెట్టుకోండి, బట్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ టైం ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలి. ఓకే రైట్, ఇట్లా చూద్దాం. ఇప్పుడు చూద్దాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్, ఇది మెయిన్ మెథడ్ అన్నమాట. ఒకసారి దీని గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు పబ్లిక్ అంటే ఏంటి? ఓకే చూడండి మేడం, పబ్లిక్, దిస్ ఈజ్ ద యాక్సెస్ మోడిఫై ఆఫ్ ద మెయిన్ మెథడ్, ఇట్ హ్యాస్ టు బీన్ ద పబ్లిక్, సో ద జావా రన్ టైమ్ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ మెథడ్. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, పబ్లిక్ అనేది అంటే రన్ టైమ్ కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు జావా అనేది పబ్లిక్ అని ఒక కీవర్డ్ యూటిలైజ్ చేయడం వలన రన్ టైమ్ అనేది ఇక్కడ ఓపెన్ ఉంటుంది. జావా అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫ్రెండ్స్. సో ఆ విధంగా అంటే పబ్లిక్ అనేది ఇక్కడ బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్, వాట్ ఈజ్ అబౌట్ ద స్టాటిక్. స్టాటిక్ అంటే ఏంటి చూద్దామా మనం. స్టాటిక్, ఇన్ దిస్ మెయిన్ మెథడ్ హ్యాస్ బీన్ ద స్టాటిక్, సో ద జేవిఎం కెన్ లోడెడ్ ద క్లాస్ ఇన్ టు ద మెమరీ అండ్ ద కాల్ ద మెయిన్ మెథడ్. జేవిఎం ఏంటంటే జావా వర్చువల్ మెషిన్. ఇప్పుడు సి లాంగ్వేజ్ కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్కాన్ఎఫ్ అని, సిఅవుట్ అని కొంచెం ఐడియా ఉంటుంది. అంటే మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా అంతా ఇందులోకి స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్, జేవిఎం అనే దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట స్టాటిక్గా. ఓకే నెక్స్ట్, వాయిడ్. వాయిడ్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో రిటర్న్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఏ వాయిడ్. ఇట్లా వేసుకొని, సో వాయిడ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది, జావా మెయిన్ మెథడ్ డస్ నాట్ రన్ టైమ్ ఎనీథింగ్, దట్ వై ఇట్ ఈస్ ద రన్ టైమ్ టైప్ ఈజ్ వాయిడ్. అంటే ఇక్కడ జావాలో చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే రిటర్న్ అనేది ఇక్కడ డైరెక్ట్గా జావా కోడింగ్లో వాడి ఆ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. సో అందుకనే ఇక్కడ ఏం వాడతాం, వాయిడ్ అనే ఒక కీవర్డ్ యూటిలైజ్ చేయడం వల్ల అంటే మన రిటర్న్ వాల్యూ అనేది డెఫినెట్లీ వస్తుంది. అసలు వితౌట్ వాయిడ్ జావాలో మనం వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనే ప్రోగ్రామ్ కూడా మనం చేయడానికి అవకాశం లేదు. ఓకే నెక్స్ట్, మెయిన్. మెయిన్ అనేది ఏంటి ఇప్పుడు చూద్దాం ఒకసారి.
మెయిన్ అనేది ఏంటంటే దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది జావా ఇస్ ద మెయిన్ మెథడ్. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ అండ్ వెన్ యూ స్టార్టెడ్ ద జావా ప్రోగ్రామ్ ఇట్ లుక్ లైక్ ఫర్ ద మెయిన్ మెథడ్. అసలు మెయిన్ మెథడ్ లేకుండా జావా ప్రోగ్రామ్ అనేది హైలీ ఇంపాసిబుల్. మన సి లాంగ్వేజ్లో కూడా చూడండి, మెయిన్ అని పెట్టి ఫ్లవర్ బ్రాకెట్ ఇట్లా చేసుకుంటా. అంటే ఈ మెయిన్ మెథడ్ అని కాల్ చేస్తేనే మనకి జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. string arg. Java main method accepts a single argument of the type of the string array. This is also called the Java command line argument. Java command line argument single argument లోనే ఇది జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. సో ఫైనల్గా మాట్లాడితే జావా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అనేది ఏంటంటే దిస్ ఈజ్ ద మెథడ్. సింపుల్గా మనం కాల్ చేసుకుంటే మెథడ్. ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ప్రింట్ఎఫ్లో మనం ఎలా అయితే సి లాంగ్వేజ్ రాస్తున్నామో మన మెసేజ్ పాస్ చేయాలంటే వెల్కమ్ టు జావా అనేది రావాలంటే కంపల్సరీ మనం ఏంటి ఇక్కడ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని మాత్రం డెఫినెట్లీ ఇవ్వాలి. ఓకే రైట్, ఇంకొక మెసేజ్ కూడా నేను పాస్ చేస్తున్నాను. ఏంటది? సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇందులో మెసేజ్ పెట్టాను వెల్కమ్ టు శ్రీకర కంప్యూటర్స్. సో ఇక్కడ రెండు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం కాబట్టి రెండు క్లోజ్ చేస్తాం. ఓకే, ఫైల్ ఇప్పుడు సేవ్ చేసాం. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. సో ఇది నేను ఈ డ్రైవ్లో స్టోర్ చేశాను ఫ్రెండ్స్. కమాండ్ దాంట్లో సిడి బ్యాక్సెస్. సరే, అసలు ఈ జావా అనేది అసలు ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకోవాలంటే ఏంటంటే ఫ్రెండ్స్ సి డ్రైవ్ ఓపెన్ చేసి జావా సి అని క్లిక్ చేసాం అనుకోండి. ఇట్లా క్లిక్ చేస్తే లాస్ట్లో ఫ్లాగ్ అని ఒక కమాండ్ వస్తుంది. అంటే ఫ్లాగ్ అని ఉంటేనే ఆ దాంట్లో మనకి జావా అనేది ఇన్స్టాల్ అయినట్టు మాట, లేకపోతే ఇది అవుతుంది. అంటే ముందు చెక్ చేసుకొని మీరు జావా కంపైల్ చేయండి. ఎందుకంటే మన కోడింగ్ రాయటం పెద్ద డౌట్, మళ్ళీ అవుట్పుట్ వచ్చితే ఇంకా పెద్ద డౌట్ అవుతుందన్నమాట. సో అందుకేంటంటే ముందే మనం ఆ సిస్టంలో జావా ఇన్స్టాల్ అయిందా లేదండి. ఓకే, ఆన్లైన్ కంపైలింగ్కి వెళ్తే ప్రాబ్లం లేదు. ఇంక నెట్ ఉంటే హ్యాపీగా మనం హాట్ కేక్లో మనం చేసుకోవచ్చు అనుకో, అది వేరే సంగతి. బట్ ఇక్కడ జావా కమాండ్ బేస్డ్ మాత్రం చేయాలంటే మాత్రం ఒకసారి జావా సి అని క్లిక్ చేసి ఇక్కడ ఫ్లాగ్ అని వస్తుంది కదా, ఫ్లాగ్ అని వస్తే మనకి ఆటోమేటిక్గా జావా ఇన్స్టాల్ అయినట్లు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ డ్రైవ్లో స్టోర్ చేశాను. ఒకసారి మనం చూద్దాం. ఫైల్ నేమ్ ఏం పెట్టాను? జావా సి శ్రీకర జావా. ఓకే ఫైన్. అంటే ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఇలా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఎర్రర్ ఒకటి క్రియేట్ చేసి చూద్దాం మనం ఒకసారి. ఇక నీకు కావాలని ఇలా రిమూవ్ చేస్తాను. ఇది రిమూవ్ చేసి ఇప్పుడు నీకు కమెంట్ చేస్తాను చూడండి. వాసి ఫైల్ నేమ్ శ్రీకర జావా. ఓకే చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఎర్రర్ ఉందని మనకి ఆటోమేటిక్ చూపిస్తుంది. అంటే ఎర్రర్ ఎలా చూపించాలనే ఉద్దేశంతోనే మీకు అది ఎర్రర్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఎర్రర్ మనం రెక్టిఫై చేద్దాం. సో మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. అంటే కంపల్సరీ మళ్ళీ మనం సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే మళ్ళీ అక్కడ మిస్టేక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఒకసారి కంపేర్ చేద్దాం. జావాసి. ఓకే రైట్. ఎప్పుడైతే ఇంక మనకి ఎర్రర్ రాలేదో ఆటోమేటిక్గా మన కోడింగ్ అంతా కరెక్ట్గా ఉన్నట్టుమాట, అంటే సక్సెస్ అయినట్లు లెక్కమాట. సో ఇప్పుడు మన అవుట్పుట్ చూడాలంటే ఏం చేద్దాం ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ జావా శ్రీకర రైట్ ఆటోమేటిక్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది వెల్కమ్ టు జావా, వెల్కమ్ టు శ్రీకర కంప్యూటర్స్. ఓకే, ఫైనల్గా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ బ్రాకెట్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, దానివల్ల ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, ఇది క్లోజ్ చేసి ఇది సేవ్ చేస్తున్నాం. ఒకసారి కంపేర్ చేసి చూద్దాం ఆటోమేటిక్గా ఎలా వస్తుందో ఎర్రర్. సో జావాసి శ్రీకర జావా జావా. ఓకే ఫైన్. ఓకే, ఇంతకుముందు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కావాలని ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ అని ఇక్కడ రిమూవ్ చేశాను. ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం పెట్టాం? వెల్కమ్ టు జావా, వెల్కమ్ టు శ్రీకర కంప్యూటర్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ జావా. సో ఆటోమేటిక్గా మనకి ఏదైతే రాసామో అవుట్పుట్ కూడా ఆటోమేటిక్గా అదే మనకి వస్తూనే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జావాలో ప్రోగ్రామ్ రాయటం అనేది జరుగుతుంది. జావా కొంచెం కాన్సన్ట్రేషన్గా నేర్చుకుంటే పెద్ద కష్టమే కాదు ఫ్రెండ్స్, కానీ పేషెన్సీ లెవెల్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కడెక్కడ మిస్టేక్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డెఫినెట్లీ సాల్వ్ చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.